न पुण्यम् न पापम् न सौख्यम् न दुःखम् न मन्त्रो न तीर्थम् न वेदानयज्ञम् अहम् भोजनम् न भोजनम् नैव भोज्यम् न कृतम् सदानन्दरूपम् अद्वैतम् सदानन्दरूपम् अद्वैतम् सत्यम् शिवम् सुन्दरम् सदानन्दरूपम् शिवोऽहम् शिवोऽहम् न पुण्यम् न पापम् न सौख्यम् न दुःखम् ఎవరు పుణ్యులు కారు పాపులు కారు సౌఖ్యము కాదు దుఃఖము కాదు No one is meritorious. No one is a sinner. No one is absolutely happy. No one is absolutely in misery. न मंत्रो न तीर्थं न వేదాన యజ్ఞం ఎవరు మంత్రస్వరూపులు కారు తీర్థ స్వభావులు కారు No one is the personification of any mantra. ఎవరు వేద స్వరూపులు కారు దాన స్వరూపులు కారు యజ్ఞ స్వరూపులు కారు No one is the embodiment of compassion or charity or yajna. నహం భోజనం నైవ భోజ్యం న భోక్తం మీరు ఆహార విహారంచే అభివృద్ధిగాంచినటువంటి భోజన స్వరూపులు కాదు భక్తులు కారు భక్తులు కారు You are not the one who have grown because of food and habits. You are neither the food nor the one who partakes food. సదానందరూపం శివోహం శివోహం మీరందరూ కూడాను సదానంద స్వరూపులు You are the శివస్వరూపులు సత్యస్వరూపులు సుందర స్వరూపులు అద్వైత స్వరూపులు You are the embodiments of eternal bliss. You are the embodiment of truth, love and beauty, non-duality. పాప భయంబు పోయే పరిపాటైపోయెను దుష్కృతం బిలన్ పాప భయంబు పోయే పరిపాటైపోయెను దుష్కృతం బిలన్ శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమునా వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమునా తాపసలోక శరణ్యుడైన ఆ శ్రీపతి నామచింతనమే చేకుర చేయు సుఖంబు మానవా 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 There is no fear of sin today. You find the wicked activity has become a part of daily routine. There is no devotion. All the wrong activity, bad deeds are beyond all description today in this world. Therefore,
repeating God's name, chanting God's name is the only refuge for everybody. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా, Embodiments of love, students, men and women. దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రకృతి యందు అనేక విధములుగా మానవుడు శోధించాలని, సాధించాలని, రూపించాలని ఎన్నో భావములు పొందుతున్నాడు. In this physical world which is ephemeral, man is trying to investigate, man is trying to accomplish, and he wanted to actually picturize. కేవలము మానవుడు భుజబలమును, బుద్ధిబలమును, అధికార బలమును, ధనబలమును, జనబలమును ఆశ్రయించి ఈ విధంగా తాను శోధించుటకు, బోధించుటకు అన్ని విధములా ప్రయత్నం చేస్తున్నాడు. Basing on his physical strength, the intellect, authority, position, and people are around, he wants to accomplish and he కానీ wants to teach. సాధించినది ఏమిటి? What is that he achieved? దైవానుగ్రహమే లేక, దైవ సహాయమే లేక మానవుడు ఏమాత్రం కూడాను, ఎట్టి కార్యములు యందు కూడాను, అల్పమాన్యము కూడాను విజయాన్ని సాధించలేడు. Without God's grace and mercy, we cannot achieve anything in this world. భగవంతుడు సానుభూతుడైనప్పుడే ఎట్టి మానవుడైనా, ఎట్టి కార్యములైనా కూడాను సాధించడానికి ప్రయత్నిస్తాడు. If you are the recipient of God's grace, you will achieve anything, anyone for that matter. ప్రకృతి ఎవరి సొత్తు కాదు. Nature doesn't belong to anyone ఇది solely. భగవంతుని యొక్క సొత్తు. It belongs to God. కనుకనే భగవత్ అనుగ్రహాన్ని మొట్టమొదట పొందిన తర్వాతనే ప్రకృతిని మనము వశం చేసుకోవటానికి వీలవుతుంది. Therefore, we should have God's grace first, then understand the world next. ప్రకృతి అనగా పంచభూత స్వరూపము కాదు. The world doesn't mean the 5 elements alone, పంచప్రాణ స్వరూపము కాదు. not 5 life breaths, పంచకోశ స్వరూపము కాదు. not the 5 life sheets, పంచేంద్రియ స్వరూపం కాదు. nor the 5 senses. ప్రకృతి పరమాత్మ స్వరూపమే. The nature is the very form of God. అట్టి సౌందర్యమైనటువంటి ఈ ప్రకృతిని, అట్టి సుందరమైనటువంటి ఈ ప్రకృతిని మానవుడు ఆకర్షించి వశము గావించుకున్నటకై అనేక విధములుగా కృషి చేస్తున్నాడు. Man wants to have a control over this world which is so beautiful, majestic. దీనిని ప్లేటో సత్యం, మంచితనం, సుందరం అని ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ అనేటువంటి దీంట్లో జనులకు ప్రబోధిస్తూ వచ్చాడు. This is taught by Plato in these 3 words, truth, goodness and beauty. అరిస్టాటిల్ యొక్క శిష్యుడైనటువంటి అలెగ్జాండర్ కూడాను ఇదే తత్వాన్ని జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చాడు. The disciple of Aristotle, Alexander, taught the same philosophy to the world. కానీ ఈ ప్రకృతికి ఈ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? Where from this nature got its beauty? గాడ్ ఈజ్ బ్యూటీ. కనుకనే నేచర్ ఈజ్ బ్యూటీ అయిపోయింది. God is beauty, therefore nature is beautiful. కనుక భగవంతుని యొక్క స్వరూపమే ఈ ప్రకృతి యందు ప్రతిబింబిస్తూ ఉంటుండాలి. Therefore God is personified in this nature, reflected. ఇట్టి ప్రకృతిని పరమాత్ముని యొక్క అనుమతి లేకుండా పొందడానికి ప్రయత్నించటము, తద్వారా విఫలము కావటము, తద్వారా అనేక విధములైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావటము రామాయణం చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది. Ramayana teaches very well this principle. Without God's permission, man attempts to investigate the nature. Therefore he faces failure and put to loss and suffering. భగవంతుడైన రాములను విస్మరించి, ప్రకృతిని ఆరాధించి, ప్రకృతి స్వరూపమైనటువంటి సీతను పొందడానికి ప్రయత్నించాడు. They have forgotten Rama, God himself, and they wanted to exercise control, authority over the nature, Sita herself. భగవంతుని సొత్తైనటువంటి ఈ యొక్క ప్రకృతిని ఎవడు వశం కావించుకోవడానికి సాధ్యమవుతుంది? Nature is God's property. Who can exercise ఇది కేవలం control? ప్రకృతిని వశం గావించుకోవటం అనేటువంటిది ఒక అజ్ఞాన విషయమైనటువంటి విషయం. To have a control is a matter of ignorance. ఇది వశం గావించుటకు ఎవ్వరికీ సాధ్యము కాదు. No one can have
control over కడపటికి nature. రావణుని గతి ఏమైపోయింది? What happened to Ravana ultimately? తన కులమును, తమ సోదరులను, తమ పుత్రులను, తమ రాజ్యమును సర్వమును కూడా భస్మం గావించుకున్నాడు. What happened to Ravana? He has ruined his kingdom. His brothers died. His sons died. His relations died. కనుకనే మొట్టమొదట ప్రకృతిని స్వాధీనం గావించుకోవడానికి పూర్వము భగవత్ అనుగ్రహాన్ని పాత్రుడు కావాలి. Therefore, we should receive God's grace first and then think of nature later. దేహమే ప్రకృతి, The body is nature. ప్రాణమే పరమాత్మ. Life is God. ఈ ప్రాణము లేనటువంటి దేహము దేనికి నీ పనికిరాదు. The body without life is useless. కుక్కలు నక్కలు కూడా నువ్వు చూడవు. The dog and fox will not look at it. కనుకనే పరమాత్మ అనేటువంటి ప్రాణం ఉండినంత వరకే ఈ ప్రకృతి అనేటువంటి యొక్క సీతకు విలువ. Therefore, so long there is God the life, this nature Sita will have value. ఈ దేహమే తన యొక్క స్వతంత్రంలో ఉండినప్పుడు తన దేహంలో ఏ భాగంలో కొంచెం దోషం కలిగినప్పటికీ దేహము దానిని సరి చేసుకోగలుగుతుందా? If you think that the body is independent, when there is any defect in any one of the limbs of the body, can it correct it on its own? లేదు లేదు. No. కేవలము కర్త కర్మ క్రియలు కూడా భగవత్ స్వాధీనంలోనే ఉంటున్నాయి. The subject, predicate and object are in the control of God. కర్త మాత్రమే కాదు, Not merely the subject, క్రియ మాత్రమే కాదు, not merely action. కర్మ కూడాను భగవత్ స్వాధీనం నందే ఉంటుండాలి. The action is under God's control. కర్మ ఫల ప్రదాయ నమః అని భగవంతునికి పేరు. We call God as the giver of the results of our action. నీవు కాయముతో కర్మను ఆచరిస్తున్నావే కానీ ఆ కర్మల యొక్క ఫలితమును భగవంతుడే అనుగ్రహిస్తున్నాడు. You undertake activity with this body, ఈ but the సత్యాన్ని consequences are given by గుర్తించుకోలేని God. మూర్ఖులు కేవలం ప్రకృతిని వశం గావించుకున్నామని అనేక విధములుగా ఆడంబరం చేస్తున్నారు. Fools who do not understand this principle, they are full of self-aggrandizement, thinking that they have authority over nature. తమ శక్తుల చేతను, తమ యొక్క మేధాశక్తుల చేతను, తమ యొక్క విజ్ఞాన శక్తుల చేతను ప్రకృతిని వశం గావించుకుంటున్నామని భావిస్తున్నారు. They feel that they have got a control over nature with the use of their faculties, intelligence, science and సైంటిస్ట్ technology. అయినటువంటి యొక్క హిరణ్యకశిపుడే ఆనాడే దీనిని ప్రయత్నపూర్వకంగా సాధించాలని చూచాడు. A great scientist of eminence of Hiranyakashipu wanted to exercise authority over పంచభూతములు nature. కూడా తన హస్తగతం గావించుకున్నాడు. He could catch hold of 5 elements, కానీ but ప్రకృతిని మాత్రం వశం చేసుకోలేకపోయాడు. he could not control the nature completely. దానికే తన కుమారుడైనటువంటి యొక్క చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు కూడా చెప్పాడు. Prahalada, his son, so young, tender, said this. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు. You could conquer all the worlds in a moment of time. చిత్తము అనగా నీ చిత్తాన్ని నీ వశం చేసుకోలేకపోతున్నావు. But you could not control your mind. ఏమి ప్రయోజనము? What is the use? లోకములన్నీయున్ గడియలో జయించిన వాడవు. Within a moment you conquered all the worlds. నీ చిత్తము గెలువనేరవు. You could not conquer your mind. ఈ చిత్తమనేటువంటిది ఏమిటి? అక్కడనే దైవ శక్తి ఉంటుండేది. Where is this mind? There you find God's power. దానిని జయించినప్పుడే ఈ ప్రకృతిని జయించిన వాడవుతాడు. When once you control your mind, you will be exercising authority over nature. కనుకనే So, మొట్టమొదట ప్రాణతత్వమైనటువంటి యొక్క భగవంతుని సాధించడానికి పూనుకోవాలి. అతని అనుగ్రహానికి పాత్రుడు కావాలి. therefore, we should work for God's grace, which is the life principle. తానే ప్రభువు, తానే విభుడు, తానే సాధకుడు, తానే భోజ్యుడు. He is the doer. He is the Lord. He is the King. He is the experiencer. భక్తులకు తాను వశుడైపోతాడు. He submits himself to a devotee. విరుద్ధమైనటువంటి భావంతో ఉండేటువంటి వానికి తాను విరోధి అవుతాడు. The one who entertains contradictory ideas దానిని looks like కన్నడ an enemy. దేశంలో కూడాను పురందర్ దాస్ కూడా చెప్పాడు. This is stated by Purandardasa. ఓ రామా, నిన్ను నమ్మిన విభీషణుకు నీవు దేవుడిగా కనిపించావు. O Rama, to Vibhishana, who reposed full faith in you, నిన్ను you నమ్మని appear as God. రావణాసునికి నీవే యముడిగా మారిపోయావు. But to Ravana, you look like Yama, the god of death. రాముడు నీవే, యముడు నీవే. You are Yama, the god of death, and you are నిన్ను God. తప్ప మరొక యముడు లేడు ఈ జగత్తులో. There is no other Yama beyond you. ప్రేమించిన వాడిని రామునిగా భావిస్తావు. Naturally, you look like Rama. విరోధించినటువంటి వాడికి రావణునకు యముడిగా మారిపోతావు. To an enemy, you transform yourself as Yama, god of death. సర్వకాల సర్వావస్థల యందు ప్రార్థించినటువంటి ప్రహ్లాదునకు
భగవంతుడు నారాయణుడుగా కనిపించాడు. At all times, at all periods, everywhere, Prahlada prayed to God. అట్టి భగవంతుని విరోధంగా ఎంచుకున్నటువంటి హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు. But to Hiranyakashipu, who developed hatred, he appeared like Yama, the god of death. కనుకనే భగవంతుడే యముడు, భగవంతుడే రాముడు. Therefore God is Rama, దేవుడు God is తానే, Yama. యముడు తానే. He is Yama, the god of death and also మహాక్రూరుడై Rama. దయా సంకల్పములు లేక నిర్భాగ్యముగా తన సోదరి అయినటువంటి యొక్క దీనిని ఖండించడానికి పోయినటువంటి కంసుడు కేవలం కృష్ణుడు యముడుగా మారిపోయాడు. Without any compassion, without any second thoughts, Kamsa was prepared to kill his own ఆ sister. కంసుని యొక్క తండ్రి అయినటువంటి యొక్క ఉగ్రసేనులకు దేవుడిగా చూపించాడు. But to Ugrasena he appeared as God. కనుక మంచి చెడ్డలు రెండు కూడాను మన మన భావములతోనే ఇవిడి ఉంటున్నాయి. So good and bad are contained in our thoughts. నిజముగా భక్తులు నిరంతరము కూడాను దైవ చింతనే చేస్తూ ఉంటారు. Devotees think of God continuously. భక్తికి ఒక పరిమితమైనటువంటిది లేదు. Devotion has no limit. సర్వకాల సర్వావస్థలు ఎందుకును భగవంతుని యొక్క చింతనగానే భావించాలి. You should think of God everywhere, at every కానీ stage. ఈ కలి ప్రభావం చేత Because of this poor thinking, కొన్ని పనులు తనవి, కొన్ని పనులు దేవునివి అని విభజిస్తున్నారు. he classifies certain activities of his own, certain activities as the జపము చేయటము, divine. జపము చేయటము, Japa, ధ్యానము చేయటము, meditation, పూజ చేయటము, worship. ఈ విధమైనటువంటి కర్మలన్నీ కూడాను ఇది భగవంతుని కర్మలు అని భావిస్తున్నారు. We consider them as God's activities. ఇంటి పనులు చక్కదిద్దుకోవటము, వ్యాపారం చేయటము, ఉద్యోగం చేయటము, వ్యవసాయం చేయటము ఇవన్నీ నా పనులు అనుకుంటున్నాడు. We consider household work, business, job and agriculture as our own ఈ activity. విభేదము చేతనే దైవత్వమైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. Because such classification, we are not able to understand విభక్తి divinity. లేనటువంటిదే భక్తి అని దీనికి అర్థం. That which is not divisible is devotion. నీది నాది అనేటువంటి భేదం లేదు ఇక్కడ. There is nothing like mine and thine. ఎందుకనగా ఏ పనులు చేసినప్పటికీ ఈ దేహంలో ప్రాణం అనేటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు. You may do any activity, but there is God, one life principle కనుకనే within. ప్రాణోపాసన అన్నారు ఆనాటి ఋషులంతా. Therefore it's called the worship with the life. ప్రాణోపాసన చేయటమే భగవంతునికి ఉపాసన. That is the actual worship to God. కనుక భేదమును ఇందులో ఏమాత్రము భావించరాదు. We should not consider as the physical activity. మరికొంతమంది ఇప్పుడు మీరు చూస్తుంటారు ప్రపంచంలో You see in this world, ఈ పోలీసులందరూ కూడాను డ్యూటీ పైన వెళ్ళినప్పుడు వారి వారి అర్హతకు తగినటువంటి యొక్క డ్రెస్సులంతా ధరిస్తారు. policemen on duty will have their uniform. కానీ ఆ డ్యూటీ అయిన తర్వాత ఇంటికి వచ్చి దాన్ని వదిలిపెట్టి తన డ్రెస్సును తాను ధరిస్తాడు. After duty, they will have their own dress. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క కర్తవ్యము అన్నారు. This is worldly duty. అదే విధంగానే ఈనాడు యాత్రలకు పోయేటువంటి యొక్క మహనీయులందరూ కూడాను All those that undertake pilgrimage, ఓ క్షేత్రయాత్ర పోతున్నారు, they go on pilgrimage. తీర్థయాత్ర పోతున్నారు, They go. బద్రీనారాయణకు పోతున్నారు, అమర్నాథ్కి పోతున్నారు, కేదార్నాథ్కి పోతున్నారు, మానస సరోవరంకి అన్నిటికీ పోతున్నారు. ఆ పోయే సమయంలో మాత్రము భక్తి అనే డ్రెస్సును వేసుకుంటారు. We go to pilgrim centers like Amarnath, Badranath, Kedarnath. We put on the dress of devotion. అక్కడ నుంచి తిరిగేటప్పటికి ఆ అడ్రస్ను కూడా మర్చిపోతారు. As we start returning, we forget the very సంసారం address. వచ్చి నిలుస్తుంది ఈ యొక్క భావములో. The family responsibilities come there. ఈ గృహం యొక్క సంసారం యొక్క తత్వాలంతా కూడా హృదయంలో ప్రవేశిస్తుంటాయి. All family attachment steps into ఇది your కాదు heart. భక్తి. It's not devotion. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరి చింతనం. Everywhere, at all periods of time, you think of కనుకనే God. ఈ భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావాన్ని ప్రాకృతమైన దేహంతోనే మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలి. Therefore, we should make every effort to experience this devotion and steadfastness. జీవుడుండు దేహమందు హృదయమందు దేవుడుండే. Therefore, this individual within this body, in the heart is present God. రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే. Both play together, but however they will be apart. ఆటలాట ఆడించే సూత్రధారి ఒకరు కలడు. There's one director behind this action play. ఇక్కడ పుణ్య పాపములు రెండు, The merit and the sin. రెండింటిలోనే ఒకడే ఉండు. Only one remains in both. కనుక భగవంతుడు ఒక్కడే. God is one. ఈ పుణ్యము పాపం అనేటువంటి రెండు ఉంటున్నప్పటికీ రెండింటి యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే. Though we find two, merit and sin, but God is present in both as one. కనుకనే దైవతత్వాన్ని చక్కగా గుర్తించాలనుకుంటే
మన హృదయతత్వాన్ని మొట్టమొదటి విచారణ చేయాలి. In order to understand the divinity, we should understand our nature. అప్పుడే ప్రకృతి కూడాను మనకు వశమవుతుంది. Then only you can understand the nature. ప్రకృతి అనగా ఏమిటి? What do you mean by this nature? మన యొక్క గుణములను మనం అరికట్టుకోవటం. We should control our qualities. మన యొక్క ఇంద్రియములను మనం అరికట్టుకోవటం. We should have sense ఇది control. సాధ్యమవుతుంది. It is possible then. అనుకనే దేహాన్ని కూడాను మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, నీవు నా అంశమే నాన్న, You are the spark of my divinity. నీవు ప్రత్యేకంగా నాకు దూరమైన వాడు కాదు. You are not separate from me. నేను నీలో నీవు నాలో ఉంటున్నావు. I am in you and you are in me. కానీ ఈనాటి మానవుడు But man today, అంగదేశము వంగదేశాన్ని గురించి విచారిస్తున్నాడు కానీ తన దేశం ఏమిటో తాను విచారించడం లేదు. he thinks of Vangadesha, the Bengal, Angadesha, different country, but నేను ఆ he పట్టణం forgets his చూడలేదు, Desha, the ఈ body. పట్టణం చూడలేదు, ఈ పట్టణానికి పోవాలి, ఆ పట్టణానికి పోవాలనుకుంటున్నాడు. He wants to visit various cities. కానీ మానవుడు గుర్తించవలసింది ఒక్కటే, But man has to know ఏ one. పట్టణాన్ని చూచినా చూడకపోయినా Whatever city you may see or not, నీవు మాత్రం యమ పట్టణం మాత్రం చూడక తప్పదు. you are bound to see that city of death, Yamapattana. ఒక చేప తన స్వస్థానమైనటువంటి యొక్క జలమును విడిచి ఒక క్షణమైన ఉండలేదు. Fish cannot live apart from the water, its original place. తిరిగి తన స్వస్థానమైన జలములో ప్రవేశించాలని అనేక విధంగా ఆరాటపడుతుంటాయి. It pines and yearns to go back to its original place కానీ of water. ఈనాటి మానవుడు తన స్వస్థానం అంటే ఏమిటో అనేటువంటి ఆత్మస్థానాన్ని విస్మరించి హాయిగా జీవిస్తున్నాడు. But man has forgotten his native identity, the spirit, తన and is spent స్వస్థానాన్ని whiling away గురించి time. ఏమాత్రం కూడా విచారం చేయటం లేదు. He is not bothered about his original place. చేపకున్న తెలివితేటలు లేకపోయింది కదా ఈనాటి మానవునకు. Man today is not that much intelligent as that of a fish. కనుకనే మొట్టమొదట మన స్వస్థానాన్ని మాత్రం మర్చిపోకూడదు. We should now forget our అది original ఏ place. ఆత్మస్థానము, అది ఏ దైవస్థానము, అది ఏ మన యొక్క అంత్యస్థానము. That is our goal, that's our aim, that's God's place. ఎన్ని చేసినప్పటికీ ఈ యొక్క ఇది మాత్రం తప్పదు. Whatever you may do, you cannot escape from this. దానికి చేరే తీరాలి. You are bound to reach there. కనుక ప్రతి మానవుడు కూడాను ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని విచారించడానికి ప్రయత్నించాలి. Everyone should investigate this path. భగవంతుడు అంగములన్నీ కూడాను కమల స్వరూపమైనటువంటివని వర్ణిస్తూ వచ్చింది వేదము. Veda describes the various parts of God ముఖ compared to the పద్మము, lotus. The face, హస్త కమలము, the lotus పాద hands, కమలము, lotus feet. నేత్ర కమలము, Eyes are lotus. అంత కమలంతో పోల్చుకుంటూ వచ్చింది. Every part is compared to that of lotus. ఈ కమలము ఎక్కడ పుట్టింది? Where is it born? బురదలో పుట్టింది, It's born in mud. నీటిపై నిలిచింది. It just stands on water. నీరు లేకపోయినా ఒక క్షణమైన నిలువలేదు, Without water it will not live. బురద లేకపోయినా ఒక క్షణమైన బ్రతకలేదు. Without mud it cannot live. కానీ రెండింటిలో దేనిని కూడా నువ్వు చేర్చటం లేదు. But it will not touch either of the two. ఇది మానవుని యొక్క చక్కని రహస్య మార్గము. This is the secret in human path. జన్మాంతరం అనేటువంటి బురదలో పుట్టాడు మానవుడు. Man is born in the mud of past lives. ప్రస్తుతం సంసారం అనేటువంటి నీటిపై తేలి ఉంటున్నాడు. He is just floating on this family life water. కానీ ఆ బురదను చేర్చుకుంటున్నాడు, నీటిని చేర్చుకుంటున్నాడు. దీనికి ప్రత్యేకంగా తాను నిలిచడానికి పూనుకోలేదు. But he is accepting the water and the mud. He doesn't want to live apart from these two. ఈ విధమైనటువంటి యొక్క అటాచ్మెంట్, This sort of attachment, ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యమును మానవుడే పెంచుకుంటున్నాడు. this sort of intimate relationship he is developing ఇవి on his own account. పెంచుకోవాల్సినటువంటివి కాదు, ఇవి కర్తవ్యములు జరిగిపోతూనే ఉంటాయి. They happen on their natural course. కనుక మానవత్వం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట రుచి చూడాలి. Therefore we have to recognize the divinity within the human life. ఎన్ని విధమైనటువంటి ప్రయత్నంలో చేస్తుంటాడు. We make many efforts. ఆ ప్రయత్నములు ఒక్కటి కూడా నువ్వు ఫలించటం లేదు. Not even one fructifies. కారణం ఏమిటి? What's the reason? అనగా దైవానుగ్రహాన్ని ముందు ప్రయత్నపూర్వకంగా సాధించలేకపోవటమే దీనికి మూల కారణం. As he could not earn God's grace, he is meted out with a failure. పుట్టినప్పుడు ఏడ్చినాడు, You cry at the time of birth. చచ్చినప్పుడు ఏడ్చినాడు, You cry as you die. మధ్య మధ్య ఎందెందుకు ఏడ్చినాడు. In between you cry for various ధర్మజ్ఞాని reasons. కలుగుతుండ ఉద్ధరింప ఏడ్చినాడా? When dharma is lost, did you cry for its emancipation? దైవ చింతనకై ఏడ్చినాడా? Do you really cry for God? లేదు లేదు. No. దానికై మనం ఏడ్చాలి. We have to cry for God. కన్నులనిచ్చినది ఎందుకు తెలుసా? అన్నీ చూచేటందులక కాదు కాదు కైలాసవాసుని కన్నులారా కాంచేందుకురా. You know why eyes are gifted is to watch everything? No, only to see God. ఎందుకు కన్నులు ఇచ్చిండేది? Why eyes are అందరినీ gifted? చూడటానిక? Is to watch నిన్ను నీవు everybody. చూసుకుంటే చాలదా? It's not enough you to see సర్వము yourself. నీలోనే ఉన్నదే. Everything is there within you. కనుకనే అట్టి సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి. First recognize this truth.
ఈ విధమైనటువంటి యొక్క మనస్తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించేటువంటిదే ఈ ప్రకృతి అనేటువంటి సీత బోధించినటువంటి మహావాక్యము. This is the teaching of Prakriti, the Sita, which speaks of the nature of mind. రావణుడు మరణించిన తర్వాత After the death of Ravana, ఈ శుభవార్తను సీతకు అందించమని ఆజ్ఞ చేశాడు రాములు హనుమంతునితో. Rama wanted Hanuman to communicate this good message to Sita. ఒక్క జంపులో అనగా ఒక్క ఎగురు లోపల ఈ యొక్క అశోకవనంలో చేరిపోయాడు హనుమంతుడు. Hanuman reached Ashokavana just in one ఈ jump. ఆనందమైనటువంటి వార్తను ఏనాడు నేను సీత చెవిలో వేయగలనా అని కాచుకొని ఉన్నాడు. క్షణాలు కూడా లెక్కిస్తున్నాడు. Hanuman is waiting every moment to convey this joyful news. వెళ్ళిన తక్షణమే The moment he went, సీతకు ఈ విజయ వార్తను అందించాడు. he conveyed this good news. తదుపరి వెనుకలనే వెళ్ళాడు విభీషణుడు. Vibhishana followed him. తల్లి, మీరు సిద్ధమై ఉండాలి, రామును దర్శించడానికి నేను విమానం తీసుకుని వస్తున్నానని అన్ని విధాలా నచ్చజెప్పి వెళ్ళాడు. Vibhishana said, Mother, be ready to see Rama there. Everything is ready now. విభీషణుడి భార్య అయినటువంటి సరమ, Sarama, the wife of Vibhishana. త్రిజట అజిట అనేటువంటి బిడ్డలు కూడాను ఆమెను అన్ని విధములుగా అలంకారాలు చేశారు. Trijata, Ajata, daughters of Vibhishana, decorated Sita in every possible way. అప్పుడు ఆమె ఏడుస్తూ ఉన్నది పాపం. ఈ సంతోషం విన్నప్పటికీ పాతవన్నీ జ్ఞాపకమంతా వస్తుంది. Sita was crying in spite of the good news because she is reminded of past difficulties. ఏమని ఏడుస్తుండాది? How is she ఈ crying? చెరలో నుంచి వెళ్ళేనానే ఇక రాముల కనుల చూచెనా. I'm getting out of this jail and I'm going to see Rama. ఈ చెరలో నుంచి వెళ్ళేనానే ఇక రాముల కనుల చూచెనా, ఆ శ్రీరాముల కనుల చూచెనా. నాడు పెండాడిన రాముడు ఏడ నా జాడలో రాకయున్నాడు, ఎన్నాడతని కౌగిలడబాయకుంటేనే పన్నుగా నేటికి 10 నెలలాయగా ఈ చెరలో నుంచి వెళ్ళేనానే ఇక రాముల కనుల చూచెనా. I'm coming out of this prison of Lanka, Ashokavana. I'm going to see Rama with these two eyes. ఓ నా ముద్దు మరది ఓ లక్ష్మణ, నిన్ను మసలాడితే దర్కుణ, నోటి మాటలు ఎంతో నాటి వచ్చి తినని ఏమని దూరితివో, విడచిపోతివ తండ్రి ఈ చెరలో నుంచి వెళ్ళెనా నే ఇక రాముల కనుల చూచెనా. Oh Lakshmana, I spoke very harsh words. What happened to you? You are అని separated. బాధపడుతున్నటువంటి ఈ హృదయానికి ఈ చల్లని వార్తను అందించాడు హనుమంతుడు. Hanuman conveyed this comforting good news to her. తాను మాటలు రాలేకపోయింది, She couldn't speak. కదలలేకపోయింది, She couldn't move. ఏమి చేయాలనేటువంటిది తోచలేకపోయింది. She didn't know what to ఈ do. శుభవార్తకై 10 నెలలు కాచుకొని ఉంటుండాలి. She waited for 10 months long for this good కానీ news. ఈ సరమ వాళ్ళందరూ బలవంతం చేసి ఆమెను సరైనటువంటి యొక్క రూపంగా తీర్చిదిద్దారు. But Sarama did all preparations for her to go over there. విమానంలో కూర్చుంది. She sat there in a plane. ఏ విమానము? పుష్పక విమానము. It is Pushpaka plane. తెచ్చింది అదే విమానంలోనే. She is brought there in the same plane. కడపటికి అదే విమానంలో కూర్చున్నప్పటికీ పాతవన్నీ జ్ఞాపకం వచ్చాయి పాపం. The moment she sat there, she is reminded of the past events. కానీ క్షణంలో పోయి చేరిపోయింది. But in a moment she fainted. చేరిందే కానీ రాములు ఈమెను చూడలేదు. Having reached there, Rama did not look at her. నేను సీతను చూడను. I don't see Sita. ఎందుకంటే Why? నేను లోకోద్ధార నిమిత్తమై జన్మించినటువంటి వాడను. I am born for the emancipation of the లోకానికి world. ఆదర్శాన్ని నిరూపించాలి. I have to set an ideal to the 10 world. నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటాదో 10 months Sita stayed there in అలాంటి Lanka. సీతను తెచ్చుకున్నాడని లోకులు నన్ను వాదిస్తారు. The world may blame me for having నిన్ను brought her పరీక్ష here. చేయకుండా నేను మాత్రం తీసుకోను అన్నాడు. I don't accept her without putting her to test. కూలబడింది పాపం సీత. And Sita sat there. హనుమంతుని ప్రశ్నించింది, హనుమంత ఈ వార్త నాకు అక్కడే చెప్పింటే అక్కడే నా ప్రాణం తీసుకుని ఉంది కదా. She questioned Hanuman. Hanuman, had you conveyed this, I would ఇంత have burned దూరం down there. పిలిపించి ఈ వానరుల మధ్య ఈ రాక్షసుల మధ్య నన్ను ఇంత అవమానపరచడం మరింత అవమానంగా ఉంటుండాలి. Having brought me here for all the way, I am put to shame in the midst of the monkeys and everybody around. ఇక్కడ Here, విద్యార్థులు కాని, students, గృహస్థులు కాని, householders, పెద్దలు కాని, elders, చిన్నలు కాని youngsters చక్కగా గుర్తించవలసినటువంటి విషయం. should recognize one point here. సీత విమానంలోంచి దిగుతుండగా As Sita was descending from the అంగదుడు, plane, సుగ్రీవుడు, జాంబవంతుడు ఇంకా మిగతా వానరులందరూ కూడాను తలలు వంచుకొని కూర్చున్నారు.
Angada, Sugriva, Jambavan, they all stood there with the bent కొంతమంది heads. చిల్లర కోతులుగా ఉండేటువంటి వాళ్ళు, రాళ్ళు రప్పలు ఎత్తుకొని వచ్చేటువంటి వాళ్ళు సీతను చూడాలని ఒకరిపైన ఒకరు ఎగిరి దుంకుతూ చూస్తున్నారు. Cheap monkeys with all the stones started looking at Sita with their raised heads. అక్కడ రాముడు వర్ణించాడు. Then Rama. గుణవంతుల యొక్క లక్షణం ఇది, This is the దుర్గుణవంతుల యొక్క లక్షణం అది. This is the quality of good people. నరుల That's యొక్క called bad లక్షణం people. ఇది, వానరుల లక్షణం అది. This is the quality of human. That's the quality of monkey. నరుల లక్షణం ఏ విధంగా ఉంది? పెద్దలను చూచేటప్పటికి శిరస్సు ఉంచుకున్నారు. The human quality is to bend down head as you come ఆమె across సాక్షాత్ elders. లక్ష్మీదేవి. She is the goddess of wealth. ఆమె శ్రీరాముని యొక్క పత్ని. The consort of Sri Ram. ఆమెను కన్నులెత్తి చూడకూడదు. So we should not look at her లక్ష్మణుడు కూడా straight. తల వంచుకున్నాడు. Lakshmana also bent down లక్ష్మణుడు his కూడా head. 10 నెలలు 10 సంవత్సరాలు ఉండినప్పటికీ ఆమెను ఒక్కనాడైనా చూచినవాడు కాదు. Though he stayed in their company for 10 years, he never looked at her కనుక నీ straight. చూపులలోనే ఉంటున్నది మేపుడు. Therefore you find the consequence ఆ because చూపులు looks. అంత విషమైనటువంటిగా ఉంటున్నాయి. Looks are poisonous. చాలా మంది ఆంధ్రాలో కూడా అనుకుంటుంటారు, వాడి దృష్టి ఏమో తగిలిందిరా, నాకు ఈ పొద్దు జ్వరం వచ్చింది అంటారు. అనగా దృష్టి అంత చెడ్డది. There in Andhra it is say the evil eye is so bad. కనుకనే దృష్టిని చాలా అదుపులో పెట్టుకోవటం అత్యవసరం. So we should have full control over looks. తరువాత Next, రాముడు లక్ష్మణుతో చెప్పంపించాడు, Rama sent a message through Lakshmana. చితి పేర్చు, Fire, get it ready. ఈ అగ్నిలో తాను ప్రవేశించాలి, Let her jump into the fire. అగ్నిదేవుడు మెచ్చుకోవాలి, And the god of అప్పుడే fire. నేను ఈ సీతను తీసుకుని అయోధ్యకు వెళ్ళాలి. And I should get back my Sita, take her to Ayodhya. అంతవరకు నేను అయోధ్యకు ఈమెతో పోను. Till then I don't go to Ayodhya along with her. ఆ మాట వినేటప్పటికి లక్ష్మణుడు కూడా మండిపోయాడు, చాలా క్రోధంతో. Having heard this, Lakshmana was furious, ఏనాడు very కూడా angry. రామును ఎదురెత్తి మాట్లాడినటువంటి వాడు కాదు. He never spoke in front of Rama, never disobeyed him. రామా, Rama? నీకేమైనా పిచ్చి పట్టిందా లేక మతి తిరిగిపోయిందా? Rama, are you mad? What happened to you? ఏమిటి నీవు చెప్పేటువంటి విషయము? What is it that you say? నీకైనా కొంతవరకు చలనం కలిగి ఉందేమో కానీ ఆ సీతామహాతల్లికి కించిత్ మాత్రం కూడా చలనం లేదు. There may be some sort of wavering with you, but not in మహాసాధ్యమణి. Sita. She's own pious. ఈమె ఆదర్శవంతురాలైన యొక్క స్త్రీ. She's an ideal woman. స్త్రీ అని నీవు అంత చులకనగా మాట్లాడుతున్నావా? Never take her cheap. ఆ విధంగా వశమయ్యేటువంటిదైతే ఈ 10 నెలలు ఎందుకు ఈ కష్టాలను అనుభవించాలి? If it's so cheap, why should you suffer for 10 long అంత months? మాత్రం నీవు కనుక్కోలేకపోయావా? Can't you understand that ఎంత much? గొప్పవారైనా కూడా నువ్వు జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోతుంటది అప్పుడప్పుడు Though you are so great, sometimes in general you are a zero at times. అని లక్ష్మణుడు పలికేటప్పటికీ And Lakshmana said so. రాముడు చెప్పాడు. Rama said. లక్ష్మణుని యొక్క హృదయం రామునికి తెలుసు, రాముని యొక్క హృదయం లక్ష్మణునికి తెలుసును. Rama knows the heart of Lakshmana, so also Lakshmana the heart of లక్ష్మణ, Rama. Lakshmana, మనం ఆదర్శ మానవులుగా బ్రతుకుతున్నాం. we are living here as ideal men. ఆదర్శాన్ని కూడా నువ్వు నిరూపించి చూపించాలి. We should also show it up. కనుకనే ఆమె గొప్పతనం నాకు తెలుసును. I know her nobility. అయితే గొప్పతనంలో కూడా నువ్వు మంచితనం కూడా నువ్వు నిరూపించాలి. The nobility and goodness must be వీడు demonstrated. గొప్పవాడు, వీడు మంచివాడు అంటారు. We say they are great, they are good. కానీ గొప్పవాడి కంటే మంచివాడే గొప్పవాడు. So good is better than the greater one. కనుక ఈమె గొప్పదే, కానీ మంచిది కూడా నువ్వు నిరూపించాలి So you should not only be great, you should also be good. అని చెప్పేటప్పటికి ఆమె కంఠదారాలు కార్చుకుంటూ ఆ స్థితికి ప్రదక్షిణ చేసి, నేను నిజంగా సత్యస్వరూపమే అయిపోతే నా మనసులో ఎట్టి భావములు ఎట్టి సమయం నందు కూడాను ఏ దుర్భావములు కూడాను ఇందులో కలంకం లేకుండా పోతే అప్పుడు ఈ అగ్ని కూడాను చల్లారును కాక అని ఒక్క తూరి దుంకింది అగ్నిలో. Sita went round that pyre of fire and she said like this, if I am the very form of truth, if there is no defect in my thoughts, I'll jump into the fire and come back. కూడాను రామనామము తప్ప అన్య చింతన నాకు లేదు. I have no other thought other than Rama's name. అయితే However, ఈ యొక్క చిత్రకూట పర్వతం నుంచి నన్ను కొని వచ్చే సమయం లోపల రావణుడు నన్ను ముట్టి దానిపైన వేసుకున్నాడు. as we start returning from Chitrakuta mountain, Ravana abducted me. అది నా దోషము కాదు. It's not my mistake. నేనేం చేయగలను? What can I do? అంతేకా అప్పుడు కూడా నీ చింతన తప్ప మరొక చింతన లేదు నాకు. Even at that moment I thought of you, nothing else. అలాంటి నన్ను పరీక్షించడానికి పూనుకుంటివా You want to test me now? అని చెప్పి, సరే నీ ఆజ్ఞని శిరసావహిస్తానని అగ్నిలో పడింది. I will follow your command. There Sita jumped into the fire. దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు. All angels appeared. రాముల్ని విమర్శించారు. They criticized Rama. రామా, నీకు అన్ని తెలిసి కూడాను నీవింత మూర్ఖంలో ప్రవేశించావు. Rama, you are all knowing, but you are foolish now. ఇది మగవారి యొక్క బుద్ధులు అన్నారు. That is the behavior attitude. తనలో ఉన్నటువంటి దోషం ఎన్ని ఉండినప్పటికీ నీ చెప్పుకోరు. Their men don't declare their own defects. ఇది ఏ బైబిల్లో కూడా ఒక కథ ఉంటుండాలి. There is a story in Bible. బజార్లో నిలబెట్టి ఒక స్త్రీ పైన రాళ్లంతా రువ్వుతున్నారు అందరు పిల్లలు. Everybody started pelting stones at a woman there on the street.
జీసస్ వచ్చాడు. Jesus was passing by. నిలపండి. Stop there. ఎందుకోసం ఆమెను రాళ్లతో విసురుతున్నారు? Why do you pelt stones at her? ఈమె చాలా చెడ్డది. They say she's a sinner. ఈ విధమైనటువంటి చెడ్డ కార్యంలో ప్రవేశించింది She's in a long path. అన్నారు. They said. అప్పుడు చెప్పారు, Then they said, మీరు ఎవరి చెడ్డ కార్యంలో ప్రవేశించలేదో ఒక్కరు మీకు చెప్పండి. if no one is a sinner, come మీ forward. గుండెపైన చేయి వేసుకొని నేను చేయలేదు, ఇలాంటి చెడ్డ కార్యం చేయలేదని చెప్పేటువంటి వారు ఉంటే అప్పుడు వారు విసరడానికి రైట్ ఉంటుంది. Is there anyone who can declare in full faith that he has not committed a sin? Be కడుపు ready నిండా to కల్మషమే, full of sin. భావము నిండా దుర్భావములే. All feelings are bad. ఇలాంటి వారు ఇంకోరిని దోషులని విచారించడానికి ఏమి అర్హత ఉంటుండాలి? Such people, what authority they have to point out their fingers at others? కనుక కేవలము తన యొక్క వ్యక్తి తృప్తి నిమిత్తమై వారు పాటుపడుతుంటారు కానీ సమాజం యొక్క తృప్తి కోసం కాదు. They only satisfy themselves, not కానీ రాముడు society. అట్లు కాదు. Rama is not like that. రాములకు తృప్తే, Rama is సీత satisfaction. మంచిదే. Sita is good. అందుకోసమని ఇన్ని అవస్థలు పడి ఇన్ని విధమైన కష్టములకు గురి అయిపోయి అన్నపానాదులు వదలి ఈ లంకకంతా కూడా ప్రవేశించి ఈ రాక్షసుతో ఇన్ని దెబ్బలు తిన్నారు. For that reason he suffered. He sacrificed food and drink and he faced all ఒకనాడు troubles. ఇంద్రజిత్తుతో పోరాడుతున్న సమయం లోపల రావణులకు ఒళ్ళంతా కూడా రక్తంతో స్నానం చేసినట్టుగా కనిపిస్తుండాలి. When there was war with the Indrajit, the Ravana appeared as if they're full of blood ఆ all over the దృశ్యమును body. చూచేటప్పటికే లక్ష్మణుడు పడిపోయాడు. Watching that form, Lakshmana fainted. ఇంత ప్రేమతత్వంతో కూడినటువంటి వారి ఇరువురు They are full of love. ఇన్ని అవస్థలు ఎందుకోసం పడ్డాను? Why should they suffer? ఈ యొక్క లంకకు దీని సముద్రానికంతా వంతెన ఎందుకు కట్టించాను? Why should they construct the bridge నీ across the నిమిత్తమే ocean? కదా. Is it for ఈ free? సత్యం నాకు తెలుసును, I know this truth. ఈ పవిత్రత నాకు తెలుసును. I know your కానీ sanctity. లోకులో కాకులు. But people are crows. అప్పుడు చెప్పింది ఈ యొక్క సీత చక్కని మాట. Then Sita said nicely, కాకులు కూతలు కూస్తున్నాయని కోకిల తన గానము తాను మానుకుంటుందా రామా? because crows, they go on crowing. Will nightingale ever keep quiet? లోకులో కాకులు, వాళ్ళు కాకుల మాదిరి కూస్తున్నారు. People are like crows, they go on కానీ crying like నీవు that. కోకిలవు కదా, నీవు కూడా నువ్వు దానికోసం భయపడటం ఎందుకు? But you are a nightingale, why should you be afraid of this situation? అందరు కూడా విభీషణుడు వీరందరూ కూడా సత్యం 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 అన్నారు. Vibhishana, everybody said it is truth and truth. తనలోని దోషములు తనకు కనిపించవు, You don't know your own mistakes, పరులోని దోషములే పెద్దగా but కనిపిస్తుంటాయి. you find mistakes in others. In a కానీ big way. రాములకు అట్ట కాదు. But Rama is not. రాములో ఆ దోషం కూడా లేదు. Rama has no mistake at all. కానీ ఆదర్శాన్ని ప్రజలకు అందించాలి. But the ideal has to be demonstrated to the society. అందువల్ల ఆమె అగ్నిలో ప్రవేశింపజేసేటప్పటికి అగ్ని కూడా చల్లారింది. The moment Sita jumped in ఆ the అగ్నిదేవుడే fire, వచ్చి is రాములకు extinguished. చెప్పాడు, The god of fire appeared there. పవిత్రమైనటువంటి వనిత ఈ యొక్క సీతాదేవి, Sita Devi is highly sacred. సాక్షాత్ లక్ష్మీదేవి, She is very embodiment of Lakshmi. రహితమైనటువంటి హృదయరాలు, She has got compassion. కలుషరహితమైనటువంటి హృదయరాలు She has got very pure heart. అని ప్రబోధించేటప్పటికి అప్పుడు సీతను తీసుకున్నాడు. Then he accepted Sita. ఇక్కడ ఇంకొక కథ ఉంటుండాలి. There's another story here. హనుమంతుడు సీతకు ఈ మంచి వార్తను చెప్పేటప్పుడు వెళ్ళినప్పుడు, When Hanuman is teaching in a good way to Sita, తల్లి ఈ శుభవార్త నీకు అందించాను, Mother, I have passed on this good message, కానీ ఒక్క నాకు ఆజ్ఞను ప్రసాదించాలి. but give me one command. ఇంతకాలము నిన్ను బాధించినటువంటి ఈ రాక్షస స్త్రీలంతా కూడా హింసించదు, All the women, the demon who have hurt you, they must be వీరందరినీ killed. ముక్కలు ముక్కలు చేస్తానన్నాడు. I will certainly kill them to pieces. సీత చెప్పింది, నాయన Sita said, son, వీరి దోషములు ఏమాత్రము లేదు, it's not their fault. ప్రభువాజ్ఞను వీరు పాలిస్తూ వచ్చారు. They obeyed the command of the ప్రభు king. దోషమే కానీ వీరి దోషములు కాదు. It is the mistake of the king, not theirs. వీరి సహజాన్ని వీరు పాటిస్తూ వచ్చారు, They just follow their command. నా సహజాన్ని నేను పాటిస్తూ I వచ్చాను. follow my own దీనికి quality. ఒక కథ చెప్పింది. Then she ఒక narrated. వేటగాడు A ఒక hunter. పులిని తరుముకొని వెళ్ళాడట. A hunter went on hunting after a ఆ tiger. పులి పరిగెత్తి సాధ్యం కాకుండా ఆ వేటగాడు ఇంకా చెట్టును ఎక్కాడట. The tiger ran and ran. Ultimately the hunter ఆ చెట్టు climbed out ఎక్కేటప్పటికి the పులి tree top. చెట్టు క్రింద ఉంటుండాలి. And the tiger is there beneath. కానీ ఎంతసేపటికి పులి పోలేదు. But the tiger didn't return. How ఈ long it యొక్క is. వేటగాడు పైకి చూచాడు, పైకి ఒక On the పైన top, ఒక మృగం ఉంటుండాలి. on the top of the tree there's another animal there. ఆ యొక్క మృగం చేత ఇతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. And he could not escape from the clutches of the animal. వెలుగుబంటు That is bear. బేర్, వెలుగుబంటు ఉంటుండాలి ఆ చెట్టు పైన. That bear is on the top of the tree. అప్పుడు ఈ పులి వెలుగుబంటును ప్రశ్నించింది, And the tiger questioned that bear. ఓ వెలుగుబంట, Oh bear, నేను ఇంత దూరం దాన్ని శ్రమపడి తరుముకొని వచ్చాను, I came running. ఇప్పుడు ఇది నీ చెట్టు పైన ఎక్కింది, Now you are on the నీవు tree కిందికి top. పంపించు, నేను దాన్ని భుజించాలి అన్నది. You pull him down, I want to eat him. అప్పుడు వెలుగుబంటు చెప్పింది, And bear said,
ఓ పులి, O tiger, ఇది నా వృక్షము, ఈ యొక్క నా హృదయము, నా యొక్క ఇల్లు, this tree నా is నివాసము. this tree is my residence. ఈ నివాసమునకు ఆదితిగా వచ్చినది ఈ యొక్క వేటగాడు. This hunter came as my guest. కనుక నాకు అదను అతిథి, Therefore is my guest. అతన్ని రక్షించడం నా యొక్క స్వభావము. To protect him is my quality. కాబట్టి అతన్ని క్రిందికి నెట్టను అనింది. So I will never push him down. అనింది. ఈ పులి ఇంకా పోలేదు. And the tiger didn't అక్కడే leave. కూర్చునేటప్పటికి ఈ యొక్క వెలుగుబంటుకు నిద్ర వచ్చింది పాపం. The bear fell asleep. అప్పుడు ఈ పులి ఆ వేటగాడికి చెప్తుండాలి, The tiger started telling to hunter, ఏ వేటగాడా, నాకు కావాల్సింది ఆహారమే, "Oh hunter, I want food. నీవైతే ఏమి ఇంకొకరైతే ఏమిటి, Either you or somebody. నిన్ను నేను బ్రతికిస్తాను, I'll కానీ see ఆ that you live. నిద్రపోయేటువంటి యొక్క దీనిని క్రిందికి నెట్టేసేయి, తప్పక దాన్ని భుజించి నేను వెళ్ళిపోతానన్నాడు. But that push that sleeping bear, I will eat it, kill it." ఈ వేటగాడు దుర్గుణంతో కూడినటువంటి వాడు. The hunter has got this bad తన quality. స్వార్థం చేత తనను రక్షించుకునే నిమిత్తం చేత అది నిద్రపోతున్నటువంటి వెలుగుబంటును నెట్టాడు కిందికి. Out of his own selfishness has pushed that bear out of the tree. ఆ వెలుగుబంటు కింద పడుతూ ఒక కొమ్మును ఆధారం చేసుకొని పట్టుకుంది పాపం. As it was falling, it's still hanging to a branch of the tree. మంచితనమునకు ఉన్నటువంటి యొక్క రక్షణ. This is the protection to a good quality. గుడ్ క్వాలిటీ ఉంటుండాలి ఆ వెలుగుబంటుకు. The bear has got good quality. దీనిని రక్షించింది. It protected this ఆ man. ఉపకారమునకు ఉపకారం తప్పుకుపోదు. And therefore the help rendered will never go in vain. అప్పుడు తిరిగి ఎట్లో మరి పైకి ఎక్కింది. However, it climbed up the tree top. ఎక్కేటప్పటికి ఈ పులి చెప్తుండాలి, The tiger started telling, ఓ వెలుగుబంట, "Oh bear, నీవింత ఉపకారం చేసినప్పటికీ నీకు ఈ యొక్క ఇది తోడు వీడు నీకు అపకారమే చేస్తున్నాడు. oh bear, though you helped this hunter, he ఈ tried to harm వేటగాడికి you. కృతజ్ఞుడు. This harm is ungrateful rich. నీవు చేసిన ఉపకారాన్ని కూడా నువ్వు మర్చిపోయాడు. He has forgotten the help rendered by you. కాబట్టి దీన్ని కిందికి పంపించేసేయి So అన్నాడు. push him down, he said. Tiger said. అప్పుడు ఆ వెలుగుబంటి చెప్పిందట, Then bear started telling, నాయన, ఎవరి పాపం వారిది, ఎవరి పుణ్యం వారిది. each one will have his own sin, his own merit. Because ఉపకారం చేయటం నా స్వభావము, to help is my కానీ quality. అపకారం చేయటం వాడి స్వభావము. To harm is his వాడి nature. కర్మ వాడిది, నా పుణ్యం నాది. He will face his destiny. నేను This is మాత్రం my వాడి natural కిందికి quality. నెట్టను అన్నాడు. I will never push him down. అదే విధంగానే Likewise, నా స్వభావము దయా స్వభావము. my nature is one of ఓ compassion. హనుమంతుడా, మీరు ఎన్ని విధములు నన్ను బాధించినప్పటికీ దీనిని బాధించమని నేను నిన్ను కోరను. Oh Hanuman, though they have put me to suffering, I will never harm them. బాధించడం వారి స్వభావము, To harm is their quality. శాంతంతో అనుభవించడం నా స్వభావము. To pass through with all the peace అందుకోసమే is my ఈ quality. సీత అయిపోయినాను. So I am మీరు Sita. రాక్షసులైనారు. You are demons and I am కనుక Sita వారి for that స్వభావం reason. వారిది, నా స్వభావం నాది, ఎవరిని మీరు శిక్షించకూడదు అని. Hanuman understood the broad-mindedness of Sita and appreciated her. కనుకనే లోకం లోపల ఉపకారం పొందినటువంటి వాడు కూడా అపకారం చేస్తుంటాడు. So in this world, the people who received help will harm. వాడే ఒక రాక్షస స్కృత్యుడు. He is a very demon. అపకారి కూడా ఉపకారం చేసేటువంటి వాడే దైవ స్వరూపుడు. He is the divine who helps the person who actually harmed him. కనుకనే ఈ విధంగా తాను చేసి అనేక విధములుగా రాములను సంతృప్తిపరిచి ఆ He made Rama విమానంలో happy. కూర్చున్నారు. And they all sat there. వచ్చినారు. They came. ఈ వచ్చేటప్పటికి As they came, మధ్యలో on the way, భారద్వాజ ఆశ్రమంలో దిగారు. they got down in Bharadwaja వెళ్లే సమయంలో ashram. కూడా భారద్వాజ ఆశ్రమంలోనే విందుని తీసుకుని పోయారు. While going over there, they stopped there in Bharadwaja ఆ ashram. భరద్వాజుడు ఎంతనో ఆనందించాడు. Bharadwaja was ecstatic. చాలా సంతోషించి అతని దగ్గర ఉన్నటువంటి అస్త్రములు కూడా ఇచ్చాడు. He was extremely happy and gave some weapons to Rama. త్వరలోపలనే శుభస్త శీఘ్రం అనేటువంటి దీంట్లో మీ యొక్క పట్టాభిషేకం జరుగుగాక అని ఆశీర్వదించాడు. And he blessed him that he would be coronated very soon. అయోధ్యకు సమీపించే ముందుగానే As they were reaching Ayodhya, 14 సంవత్సరం కరెక్ట్ గా జరిగింది. 14 years ended exactly to the date. సిద్ధముగా ఉంటున్నాడు ఈ యొక్క భరతుడు. Bharata was ready for the time. 14 సంవత్సరములు దాటిన తర్వాత క్షణమైన నేను ఇంకా బ్రతకను. The moment I pass a second after 14 years, I will not ఈ live. అగస్తాశ్రమం లోపల కొంత ఇదిగా ఉంటుంట చేత Because he was there in Agasthyashrama. కొంత ఆలస్యమైంది. There was some delay. భరతుడు స్థితి పెంచుకున్నాడు. చితి Bharata was ready in front of అందులో the అగ్నిలో fire. పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. He was about to jump into the fire. అప్పుడే హనుమంతుని వేగంలో పంపించాడు. And Hanuman is sent there to reach అనగా that spot very fast. వాయువేగం విమాన వేగం కంటే అధికమైనటువంటిది. Therefore, the fastness with which wind moves is నా faster than విమానం the ఇంకా fly. ఎంత ఆలస్యం అవుతుందో ఏమిటో. I may be delayed for some కానీ reason. హనుమంతుడా నీవు ముందు పోయి వస్తున్నాడు రాముడని ఈ వార్తను తెలపమని చెప్పాడు. So Hanuman, you go very fast and communicate this message.
భరతుడు కాచుకున్నాడు, అన్నిటినీ సిద్ధం చేశాడు. Bharata was waiting and ready with all preparations. ఇక్కడ రెండు సత్యాలు చక్కగా గుర్తించాలి. Here we have to understand two truths here. భరతుడు భక్తి ప్రపత్తుడు, Bharata stands for devotion and surrender. లక్ష్మణుడు సేవకా నాయకుడు, Lakshmana is the lord of the service. లక్ష్మణుడు సాకార స్వరూపాన్ని ఆరాధించేటువంటి వాడు, Lakshmana worshipped the God with form. భరతుడు నిరాకార స్వరూపుడు. The one worshipped the one without a form. నిరంతరం కూడాను రాత్రింపగలు కన్ను మూయకుండా కూడాను రామసీతను కాపాడుకుంటూ వచ్చాడు. Day and night he has safeguarded Rama and Sita. 14 సంవత్సరములు నిద్ర అనేటువంటిదే ఎరుగడు. For 14 years he never slept. అలాంటి మహాత్యాగి అయినటువంటి సోదరుడు సాకార స్వరూపుడు. The one of sacrifice, the one who worshipped God with form is Lakshmana. ఇంకా నిరాకార స్వరూపుడు భరతుడు. Bharata worshipped God without ఆ form. భరతుణ్ణి అయోధ్య వాసులు ఎవ్వరు కూడా ఈ 14 సంవత్సరం చూడలేరు. The inhabitants of Ayodhya never looked at నంది Bharata. గ్రామంలో చిన్న కుటీరం వేసుకొని అందులోనే రామ్ 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 అని రామచింతన చేసుకుంటూ కూర్చున్నాడు. He built a small hut in that Nandi village and ruled the kingdom. అనగా భరతుని God's name. మనసంతా రాముల పైన పెట్టాడు. Bharata's mind concentrated on Rama. లక్ష్మణుడు దేహమంతా రాములకు అందించాడు. Lakshmana surrendered his ఇదే body to రెండింటి Rama. యొక్క వ్యత్యాసము. That is the difference between the two. ఇతను దేహాన్ని రాములకు అందించాడు. He has surrendered his body to Rama. నీ దాసుడను, I am your servant. సర్వ విధంగా నన్ను ఉపయోగపెట్టుకో. Make use of me in every possible way. నాకంటే మరొక ప్రాణం లేదు. I don't have any other thing. నేను నీకు 6వ ప్రాణము అన్నాడు. I am your 6th life principle. ఇక్కడ భరతుడు అట్ట కాదు. Bharata is not like that. నా దేహమే లేదు, I have no body. నేనంతా నీలోనే ఉన్నాను I am in you. అని రామచింతన చేస్తూ వచ్చాడు. He went on thinking of Rama all the while. ఇదే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. No other Brahman becomes a Brahman ఈ himself. 14 సంవత్సరములు కూడా రామచింతన చేస్తూ రాగా రాముని వలె ఈ భరతుడు కూడా నీలమేఘ శ్యాముడైపోయాడు. As Bharata went on thinking of Rama for 14 years, he looked like Rama రథమును exactly. తీసుకుని ఈ యొక్క సరయూ నది తీరమునకు వెళ్ళాడు ఇసుక దిన్నెల పైన. He went in a chariot along the shores of Sarayu river. అక్కడ కూర్చోబెట్టుకున్నాడు రాములను. There Rama sat there. ఈ భరతుడే దాని రథము నడుపుతూ వస్తున్నాడు. Bharata is driving the chariot. అయోధ్య వాసులు చూచారు. All inhabitants of Ayodhya వారికి saw. ఆశ్చర్యం వేసింది. They were surprised. ఎవడు రాముడు ఎవడు భరతుడు Who is Rama and who is Bharata? అన్ని విధాలు కూడా రాముని వలె తయారైపోయాడు. Bharata is exactly looking like Rama యతివేషమును ధరించాడు. in the form of a sage. ఈ యొక్క వెంట్రుకలంతా కూడా చాలా జడలు కట్టినాయి. The hairs with all full of 4 locks. రాములకు జడలు కట్టినాయి. Rama also like that. అంత సాక్షాత్ రాములుగా He తయారైపోయాడు. is exactly looking like Rama. ఆ పురవాసులంతా వచ్చి రాములకు గార్లాండ్ లో మాలలు వేసి నమస్కరించి స్వాగతం చేయాలని వచ్చారు. All citizens came over there to garland Rama and welcome him to Ayodhya. సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా. ఆ సూక్ష్మబుద్ధి గల భరతుడు చూచాడు. అందరూ భరతునికి మాలను వేయడానికి వచ్చారు. Intelligent Bharata watched this. Everyone was prepared to ఆ garland యొక్క Bharata. తత్వాన్ని చక్కగా గుర్తించి భరతుడు అన్నగారు వెనుక విన్నారు, వారికి వేయండి అన్నాడు. Bharata understood what all that is happening. అప్పుడు అతను రాముడు ఇతను భరతుడు అని అందరికీ తెలిసింది. Bharata pointed out towards Rama. Then people understood who is Rama. కనుక అంత సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వారు ఆ సోదరులు. They are so intelligent, అందరూ brothers. దైవాంశ సంభూతులే, All are the sparks of divine. ఎవ్వరూ సామాన్యులు కారు. They are not ordinary. అక్కడి నుంచి వెళ్ళాడు. వీరందరికీ అభ్యంగ స్నానం చేశారు. భరతుడు కూడా చేశాడు. They all had head bath, including వశిష్ఠ వామన Bharata. వీరందరూ కూడా అన్ని విధములైనటువంటి యొక్క ఈ నగలు ధాన్యములు అన్ని తీసుకుని వచ్చారు. All sages brought all types of ఇంకా grain. కాలమే లేదు, ఇదే దినమే పట్టాభిషేకం చేయాలన్నారు. He should be coronated this day itself. ఆ విధంగా Like that. అందరినీ తీసుకుని వెళ్లి అనేక విధములైన ఆభరణములతో ఈ విధంగా చేశారు. All were taken, all అక్కడ ఒక preparations were చిన్న made. విచిత్రము, There's one mystery here. వానరులందరూ నరులుగా మారిపోయారు. All monkeys transformed into human అందరూ beings. ఏనుగుల పైన ఒంటెల పైన గుర్రాల పైన అంతా కూడా ప్రొసెషన్ లో వస్తున్నారు. They were all coming in a procession on horses and elephants. ఎవరు వానరులు ఎవరు నరులు? And who are human beings and who are వివేకం monkeys? గలవాడే నరుడు, అవివేకం గలవాడే వానరుడు. The one who are intelligent are humans. The one who are dunces are monkeys. చంచల చిత్తుడే వానరుడు, స్థిర చిత్తుడే నరుడు. The one with wavering mind is a monkey. The one with steady mind is కనుక human. ఇట్టి సత్యాన్ని నిరూపించే నిమిత్తమై రాములు అనేక అనుగ్రహములను నిరూపిస్తూ To వచ్చాడు. demonstrate this truth, Rama willed so.
పట్టాభిషేకం జరిగింది. Coronation was over. ఈ పట్టాభిషేక సమయం లోపల During that అనేక time, మంది అనేక విధమైనటువంటి బహుమతులు ఇస్తూ వచ్చారు. many started receiving gifts. 100 కోట్ల కాసులు, బంగారు కాసులు బ్రాహ్మణులకంతా పంచాడు రాములు. 100 crores of gold and coins are ఒక distributed. కోటి కాదు, 100 కోట్లు Not 1 crore, 100 crores. అందరికీ ఇచ్చాడు. They're all కొన్ని distributed. లక్షల గోవులంతా కూడా దానం చేశారు. Lakhs of cows are భరతుడు given. పట్టలేకపోయాడు. Bharata was very happy. ఇవంతా ఎవరి కోసం ఇవ్వాలి? For whose sake? రాముడు రావటమే నా భాగ్యము, It's my very life. ఇవన్నీ నాకు Ambition is అక్కర్లేదు to have Rama. అంతా దాన ధర్మం చేస్తూ వచ్చారు. So he never wanted to keep anything for himself. ఉపరాజులంతా ఒకవైపున కూర్చున్నారు, All others sat on one side. మంత్రులంతా ఒకవైపున కూర్చున్నారు. Ministers on one side. రాముని యొక్క గౌరవము బహుమతులు ఎట్టివి? What type of gifts ఋషులంతా presented by ఒకవైపున Rama? కూర్చున్నారు. Sages on one side. ఈ ఋషులు కూర్చున్నటువంటి వైపున తల వంచాడు. Along the direction where sages sat, he నమస్కారం bent his చేయటం head. అతనికి వాడుకే లేదు. And he had no practice of doing ఋషులను చూచాడు, namaskar. తల వంచాడు. He saw sages there and he అనగా bent down his head. విధేయుడను అని. విధేయుడను. It means he is humble. రాజులను చూచాడు, He looked at kings. నవ్వినాడు. He smiled. అది అతని బహుమానము. That is the smile is the gift. ఇంకా ప్రజలను చూచాడు, He looked at people. ఆశీర్వదించాడు. He blessed them. ఇంకా కొంతమంది స్త్రీలను చూచాడు, There were women there. స్త్రీలను చూచేసి తల అర్ధభాగం మాత్రమే ఉంచాడు. And he has bent his head halfway. ఈ విధంగా రాముని యొక్క గౌరవం అనేటువంటిది అనేక విధమైనటువంటి యొక్క చర్యలతో నిరూపిస్తూ వచ్చింది. The respect that Rama had towards all the classes of people is ఆ demonstrated like this. దినమునందు కూడాను రాముడు ఒక చక్కని కొన్ని కోట్ల విలువైనటువంటి యొక్క ముత్యాల హారము సీతకు అందించాడు. And there Rama presented a necklace worth of few crores to Sita. అప్పుడు ఆమెను కోరాడు, And నీకు ఎవరికి ఇష్టమో వారికి దీన్ని అందించమని చెప్పాడు. Rama said, you can gift this necklace to anybody whom you like. అక్కడ ఒక పరీక్ష. As a test for her. ఎవరు నాకు ఇష్టము? నాకు రాములే ఇష్టము. I like Rama only. కానీ అది కూడా చెప్పాడు రాముడు, But Rama said, నేనంటే నీకు ఇష్టమే కానీ నాకు కాదు, ఈ జనంలో ఎవరికి నీకు ఇష్టమో వారికి అందించమని చెప్పాడు. I know you like me, but yet you can present this necklace to anyone among this audience. పాదాల దగ్గర కూర్చొని పాదములు ఒత్తుతున్నటువంటి హనుమంతునికి అందించింది ఆమె. Hanuman, who was there pressing the feet, and Sita అందించడమే presented this కాకుండా necklace to Hanuman. రఘుపతి కార్యం వీడేచిన కపిరాజశిఖామణి నీవయ్యా. You are the king among the monkeys. You have fulfilled the task of Rama. రఘుపతి కార్యం వీడేచిన కపిరాజశిఖామణి నీవయ్యా. You are really the noble king among the monkeys. You have fulfilled the task of Rama. పురికొని జగమున వెలసిన హన్మద్గురుడు నీవయ్యా. You are the very preceptor to this entire world as Hanuman. పరిపరి లంకాపురమున జొచ్చిన పురవర శౌర్యుండివయ్యా. You could go to Lanka with all the ఈ valor and the విధంగా courage. హనుమంతుని అనేక రకంగా వర్ణిస్తూ వచ్చింది. She went on extolling Hanuman in every కానీ possible way. హనుమంతునికి ఈ వర్ణన ఏమీ తెలియటం లేదు. But Hanuman is not bothered of all this. ఆ ముత్యములు తీసుకున్నాడు, He was catching the pearls. ఒక్కొక్కటి కొరికేది, చెవుల దగ్గర పెట్టుకునేది, పారేసేది. He was biting each diamond and they put the cross here and started throwing it రాముడు out. చూచాడు, Rama saw this. హనుమంత Hanuman, ఇంకా నీ పాత లక్షణాలు ఇంకా పోలేదా అన్నాడు. Hanuman, you have not given up your old habits. ఈ కోతి గుణములు ఇంకా నీకు పోలేదా అన్నాడు. The monkey qualities are still there. కాదు కాదు రామా, He said, no, no, Rama. నేను నిరంతరం కూడా రామచింతనలో ఉండేటువంటి వాడిని, All the time I రామనామమునే స్మరణ చేసేటువంటి వాడిని, I chant your name. శ్రవణం చేసేటువంటి వాడిని. That's what I do. నాకు నవ విధమైన మార్గములు ఎందుకును ఇదే నాకు చాలా ముఖ్యమైనటువంటి. Among the 9 paths of అందువల్ల devotion, chanting నేను is important. దాసుడునైనాను. That's why I have become your servant. శ్రవణం, Listening, కీర్తనం, Singing, విష్ణు స్మరణం, chanting, పాద సేవనం, Service, వందనం, Salutation, దాస్యం, service, స్నేహం, friendship, ఆత్మనివేదనం. surrender. నీ దాసత్వాన్ని నేను పొందేటప్పటికే నేను నీకు స్నేహితుడైపోయాను. That once I have surrendered to you, I have become your friend. నీ దాసత్వమే నేను పొందకపోతే నేను నీకు స్నేహితుడు కాదు. If I am not your servant, I wouldn't have been your friend. నీకు నేను స్నేహితుడు అయిన తర్వాతనే నేను ఆత్మ నివేదన చేస్తున్నాను. The moment I became your friend, I have surrendered myself to you. కనుక రామనామము తప్ప ఏ శబ్దము నేను వినడానికి ఇష్టపడదు. I am not ready to hear any other ఈ sound other ముఖ్యంలో than your నువ్వు name. రామనామం ఉందో లేదో అని చూస్తున్నాను అన్నాడు. I am just watching whether your name is there in this precious gem or not. హనుమంతుని యొక్క భక్తి ప్రపత్తులంతా జగత్తునికంతా వ్యాప్తి చేయించే నిమిత్తమై You know, ఈ రాముడు చెప్తున్నాడు, పిచ్చివాడా, ముత్యములో రామనామం ఉంటుందా అన్నాడు. in order to make the world know the sincerity, the devotion, steadfastness, నేను Hanuman, Rama ముత్యమంతా said, రామనామంగానే మారాలి. every gem should be transformed into Rama's name. రామనామము లేనటువంటి ఈ ముత్యం రాళ్లతో సమానమని పారవేశాడు. Bereft of Rama's name, every gem is just a stone.
నా దేహమంతా రామనామంతోనే ఉంటుందా స్వామి అన్నాడు. My body is full of Rama's name. వేలిపైన ఉన్నటువంటి ఒక వెంట్రుకను తీశాడు. He just రాముల యొక్క చెవు దగ్గర పెట్టాడు. he plucked out a ఆ hair. వెంట్రుక కూడాను రామ్ 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 అంటుండాలి. He plucked out a single hair out of his body, kept very close to the ear of Rama. కనుకని He started chanting Rama's పరమ name. భక్తుడు హనుమంతుడు. Such an ardent devotee is Hanuman. అందువల్లనే భగవంతుడికి సన్నిహితమైనటువంటి స్నేహితుడిగా మారిపోయాడు. Therefore he could become an intimate friend. ఎవరు ఎంత దూరంలో ఉండినా కానీ రాములు మాత్రం దూరంగా, హనుమంతుడు దూరంగా ఉండేవారు కాదు. One may be at a distance, but never Hanuman. కనుక అందరికంటే సమీపుడు హనుమంతుడయ్యాడు. Hanuman was very close to Rama. తోబుట్టినటువంటి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడాను కొంత దూరంగా ఉన్నారు కానీ, His own సీత brothers, కూడాను దూరంగా ఉంది కానీ హనుమంతుడు దూరం కాలేదు. his own brothers, Lakshmana, Bharata, Shatrughna, constant Sita కారణం was at a distance for some నిరంతరము time. ఆ రామచింతనే, The reason ఆ is, రామసేవనే. తన దేహము రామదేహము ప్రత్యేకమైంది కాదు. for the reason is, అప్పుడు Hanuman రాముడు chanted Rama's లేచి, name, served him. రామ, ఓ హనుమంత, నీకు నేనేం బహుమతి ఇవ్వగలను? Oh Hanuman, what gift can I give you now? నీకేమి ఇవ్వడానికి వీలు కాదు. It's not possible to give you. నన్ను నేనే ఇచ్చుకుంటున్నానని కౌగిలించుకున్నాడు. I am giving myself to you. There he hugged him. ఈ దృశ్యంతో హనుమంతుడు మైమర్చిపోయాడు. Hanuman was అది ecstatic and lost himself. నిర్వికల్ప సమాధి. That is one of the state of ఈ సమాధి nirvikalpa అనేది samadhi. ఎప్పుడు కుదురుతుంది? What is samadhi when it's possible? 10 సెకండ్లు ఒక వస్తువు పైన దృష్టి నిలిచినప్పుడు ధారణము అంటుంది. 12 సెకండ్లు 12 seconds. If you concentrate on a body, it is dharana. ఒక వస్తువు పైన, On an object. ఒక వస్తువు పైన 12 సెకండ్లు స్థిరంగా మనసు నిలిచినప్పుడు దీనికి ధారణ అంటారు. If you concentrate on an object for 12 seconds, it is dharana. 12 ధారణలు ఒక్క ధ్యానము అంటారు. 12 dharanas are equal to one dhyana. 12 ధ్యానములే ఒక సమాధి అంటారు. 12 dhyanas constitute one samadhi. కాబట్టి ధారణ, ధ్యానము, సమాధి ఈ మూడింటికి ఉండినటువంటి వ్యత్యాసం ఇదియే. This is the difference between dharana, dhyana and samadhi. ఒక్క నిమిషంలో ధారణా శక్తిని పోయాడు. In a minute's time he reaches the dharana. మరీ తెలిసి చూసేటప్పటికి సమాధి స్థితిలో ఉన్నాడు. Later he reaches samadhi. ఇటువంటి హనుమంతుని యొక్క భక్తి ప్రపత్తులు జగత్తునికంతా చాటుతూ వచ్చింది ఈ యొక్క నామనము. It's only Rama made the world know the devotion of Hanuman. రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, రామ పట్టాభిరామ, రాఘవ రామ. రామ కోదండ రామ, రామ పట్టాభి రామ, రామ కళ్యాణ రామ, రాఘవ రామ. రామ నీకొక్క మాట, రామ నాకొక్క మూట, రామ నీ మాటే మాట, రామ నీ బాటే బాట, రామ నీ బాటే బాట, రామ నీ పాటే పాట. రామ నీకెవరు తోడు, రామ నీ కంట చూడు, రామ నేను నీవాడు, రామ నాతో మాట్లాడు, రామ సీతాపతి సీతాపతి, రామ నీకు మొక్కితి, రామ నీచే జిక్కితి, రామ నేను నీవాడు, రామ నామమే మేలు, రామ చింతనే చాలు, రామ నామమే మేలు, రామ చింతనే చాలు, రామ నామమే మేలు, రామ చింతనే చాలు.
నీ నామమే మేలు రామా నీ చింతన చాలు రామా నీ నామమే మేలు రామా నీ చింతన చాలు రామనామమే మేలు రామచింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు నీ చింతనే చాలు నీ నామమే మేలు చింతనే చాలు నామమే మేలు చింతనే చాలు నామే మేలు రామచింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు రామనామమే మేలు నీ చింతనే చాలు నీ నామమే మేలు నీ చింతనే చాలు నీ నామమే మేలు రామా నేను నీవాడు రామా నాతో మాట్లాడు రామా కోదండ రామ పట్టవీర రామ కళ్యాణ రామ రాఘవ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ కోదండ రామ